హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే అపోలో ఫిష్ అయితే తెచ్చామండి. ఆహ్, అయితే సగం అయితే ఫిష్ ఫ్రై అండ్ సగం అయితే చేపల పులుసు పెడదామని అయితే చేపనైతే కట్ చేస్తున్నానండి. బాగా క్లీన్ చేసుకొని అయితే ఒక బౌల్‌లో అయితే కొద్దిగా సాల్ట్, కారము, పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అలాగే ఒక 2 స్పూన్స్ అయితే కార్న్‌ఫ్లోర్ అండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అయితే ఈ కార్న్‌ఫ్లోర్ ఎందుకంటే మనం ఆయిల్‌లో ఫ్రై చేస్తాం కదా! సో, ఆ కారం, ఉప్పు అదంతా ఆయిల్‌లో వెళ్ళిపోతుందండి. ఈ కార్న్‌ఫ్లోర్ వేయడం వల్ల అయితే మనకి ముక్కకే పట్టుకొని ఉంటుందన్నమాట, చేప ముక్కకి. సో, అందుకైతే కార్న్‌ఫ్లోర్ వేశాను. ఇదైతే బాగా మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసానండి. ఇప్పుడైతే చేపల పులుసుకి నేను మసాలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు, అలాగే ఒక హాఫ్ స్పూన్ అయితే మిరియాలు, కొంచెం జీలకర్ర వేసి కొంచెం దోరగా అయితే ఫ్రై చేస్తున్నానండి. అయితే మాడకుండా అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ అయితే నువ్వులు వేసుకున్నానండి. అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. అదైతే సపరేట్గా తీసుకొని 2 స్పూన్స్ అయితే కొబ్బరి పొడి వేసుకున్నానండి. అలాగే ఒక 4 జీడిపప్పులు వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా సిమ్లోనే పెట్టుకొని అయితే ఫ్రై చేసుకున్నాను. చల్లగా అయ్యాకైతే మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా అయితే పౌడర్ చేసేసుకోవాలి. ఈ పౌడర్ పక్కన పెట్టేసుకున్నాను. అలాగే పులుసుకైతే ఒక గిన్నె పెట్టుకున్నానండి. కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి, మందంగా ఉన్నది కూడా. కొంచెం అయితే ఆయిల్ వేసుకున్నానండి. ఒక 2 గరిటెలు అయితే వేసుకున్నాను. ఇక్కడైతే నేను హోల్ గరం మసాలా వేశాను. లవంగాయలు, చెక్క, ఇలాచి, అనాస పువ్వు, అలాగే కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి మీడియంలో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇది కొంచెం వేగాక ఒక 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, ఒక 3 అయితే పచ్చిమిరపకాయలు ఘాట్లు పెట్టుకొని అయితే వేసుకున్నానండి. అలాగే ఒక టమాటో వేసుకున్నాను. టమాటో కొంచెం మగ్గాలన్నమాట. బాగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గిచ్చేయాలి. ఒక 5 నిమిషాలు అలా పెట్టేస్తే మగ్గిపోతుంది. ఈ లోపలండి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా కడుక్కొనేసి అయితే నానబెట్టేసుకోవాలండి ముందుగానే. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకున్నాను, కొద్దిగా సరిపడా ఉప్పు, బాగా కలిపేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, అదంతా కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నానండి. మీకు సరిపడా కారం అయితే వేసుకోండి. సో ఇది కూడా బాగా మిక్స్ చేసేసి కొంచెం మగ్గనివ్వాలన్నమాట. తర్వాత మనం ముందుగానే చింతపండుని అయితే నానబెట్టుకోవాలండి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. అయితే చింతపండు రసం అంతా కూడా తీసేసి ఇలా మనం దీంట్లో అయితే పులుసులో అయితే పోసేసుకోవాలన్నమాట. ఇది కొంచెం బాగా మరగాలన్నమాట. ఒక మూత పెట్టి మరగనివ్వాలి. సో ఇప్పుడు ఈ మరుగుతున్న పులుసులో అయితే మన చేప ముక్కలు వేసేసుకోవాలన్నమాట. ఒక్కొక్కటిగా వేసేసుకొని ఉడకనివ్వాలన్నమాట. ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడకనివ్వాలండి ఇది. ఇప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి, చేప ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. అయితే ఒక 5 మినిట్స్ ముందైతే ఇలా మనము కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట. నేనైతే తోలు తీసి వేశాను. సో ఒక మనం ఫిష్ పులుసు ఒక 10 మినిట్స్ దించుతామనంగా అయితే ఈ మామిడికాయ ముక్కలు అయితే వేయాలన్నమాట. సో అంతేనండి, ఇంకా అయిపోయింది ఇంకా ఫిష్ పులుసు. సో ఫిష్ పులుసు పెట్టుకునేటప్పుడు అయితే ఇలా స్పూన్ కానీ ఇలా యూస్ చేయాలన్నమాట, ముక్క చెదిరిపోకుండా ఉంటుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. నచ్చితే అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.